నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన. ఆర్మూర్ టు మంచిర్యాల రహదారి నిర్మాణాల్లో భూమి కోల్పోతున్న రైతులతో ఆర్డీఓ రాజాగౌడ్ సమావేశం. రైతన్న అభిప్రాయాల సేకరణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. పోలీస్, రవాణా మరియు ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్. పలు వాహనాలకు జరిమానాలు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో తపాలా శాఖ పోస్టల్ స్కీములపై అవగాహన సదస్సు. ఆర్మూర్ టు మంచిర్యాల నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో ఆర్డీఓ రాజాగౌడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతుల వివరాలను, సర్వే నెంబర్లను ఆర్ఏ అశోక్ సింగ్ చదివి వినిపించారు. అనంతరం రైతుల అభ్యంతరాలను ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. కోట్ల విలువ గల భూములకు కేవలం లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేయడం సరికాదని, రైతులకు తగిన న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరారు. అనంతరం ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరతో పాటు రైతుల అభిప్రాయం సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ తహసీల్దార్ గజానన్, కోటార్మూర్, పెర్కెట్, చేపూర్ రైతులు తదితరులు ఉన్నారు. నేషనల్ హైవేకి సంబంధించి మీకు ఫలానా సర్వే నంబర్లో ఇంత భూమి పోతుంది మీద అనేది మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసం పిలవడం జరిగింది. అది ఒకటి. తర్వాత రెండవది, ఈ ఇచ్చినటువంటి నోటీసులో కొందరిది కొంచెం ఎక్కువ తక్కువ భూమి పోవడమో, లేకపోతే ఏమైనా చెట్లు మిస్ అవ్వడమో, బోర్లు, బావులు, తర్వాత వ్యవసాయం అంటే పశువుల కొట్టలు అట్లాంటివి ఏమైనా మిస్ అయినాయి ఉంటే అవి కూడా మీరు అప్లికేషన్ ఇస్తే ఒకసారి చెక్ చేసి అట్లా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అయితే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నామో ఆ అక్విజిషన్కి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎంత ధర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎకరానికి ఎంత కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ధర నిర్ణయించడానికి మనకి 1956 నేషనల్ హైవే యాక్ట్ ఉంది. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారము మనకు 3A నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి ఆ గ్రామంలో గత 3 సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయినాయి, అమ్మకాల కొనుగోలు ఏం జరిగినాయి అనేటువంటిది మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాటిని యావరేజ్ చేసేసి యాక్ట్లో ఉన్న ప్రకారం రేట్ అనేటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. మీకు అందరూ కూడా తెలిసి ఇంతకుముందు మన దగ్గర రైల్వే లైన్ కోసం కానీ, తర్వాత ఇంకెఫ్ఎల్సీ కోసం కానీ చాలా మండలాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. గవర్నమెంట్ రేట్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న రేట్స్ ఒక రకంగా ఉంటాయి. అయితే వాస్తవంగా ప్రజల అవసరం కోసం అయితే రోడ్ అయితే వెడల్పు ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటాం, రేపటి నాడు రేపటి భవిష్యత్ తరాలకి అయితే రోడ్డు వెడల్పు ముఖ్యం. దాంట్లో భాగంగా మాకు కూడా మాకున్న భూమిలో కూడా మీరు ధర కట్టించి తీసుకోవాలి. తప్పులేదు, తీసుకుంటే తప్పులేదు. తీసుకునే ముందు కూడా మాకు కూడా ఎకరాకు మీరు కరెక్ట్ మీరు అఫీషియల్గా సర్వే చేసుకున్నా కానీ దాదాపు 1,80,00,000 నుంచి 2 కోట్లు పోతుంది. ఈ కోటర్మూరు నుంచి పడితే మా చేపూరు ఫైనల్ అనుకోండి, అంటే చేపూరు శివాడ దాకా పట్ట భూమి అయితే 3 కోట్లు పోతుంది సార్ దాదాపు. పాపం పట్ట రైతులు రిజిస్ట్రేషన్ భూమి అసైన్మెంట్ అయితే 1,80,000 నుంచి 2 కోట్లు పోతుంది. పట్ట భూమి కోటర్మూరు ఎండింగ్ నుంచి ఇక్కడ మా దర్గా దాకా 3 కోట్లు పోతుంది పాపం రైతులది. ఆర్మూర్ ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా విజయానంద్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. కళాశాల ఆవరణను, తరగతి గదులను ఆయన పరిశీలించి కళాశాల లెక్చరర్లతో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల సమస్యలపై దృష్టి సారించి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సైతం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. జూనియర్ కాలేజ్ నుంచి ఇక్కడికి బదిలీ చేయబడినటువంటి కాలేజీ రావడం జరిగింది. నేను ఈ కళాశాలలో నాకు ఈ కళాశాల గురించి చాలా గుర్తం తెలుసు. ఇక్కడ ఉన్న చిన్నప్పటి నుంచి నేను కళాశాల తిన్నవాడిని. ఈ కళాశాల యొక్క తెలియగతులు అన్ని కూడా నాకు తెలుసు. ఈ కళాశాల వచ్చి ఇప్పుడు అబ్జర్వ్ చేశాను, రూమ్లను అబ్జర్వ్ చేశాను. అక్కడ కొన్ని రేకులు పోవడం జరిగింది. వాటికి కూడా ఇంతకుముందు గవర్నమెంట్ మాకు ఒక రిపోర్ట్ అడిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం పంపినాము. ఆ రిపేర్ దానికి గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చే అవకాశం ఇక్కడ ఉంది. బడ్జెట్ ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఉంది. ఈ కళాశాలలో టెన్త్ను కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ఈ 2 కూడా జరుగుతున్నవి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అండ్ వొకేషనల్ కోర్స్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. హెచ్ఈసి వొకేషనల్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ స్ట్రెంత్ని మేము చాలా మటుకు పకడ్బందీ క్లాసు నడిపే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని
స్టాఫ్ తరఫున మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ. మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పోలీస్, రవాణా, ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల ధృవపత్రాలు పరిశీలించి సరైన ధృవపత్రాలు లేని వాహన యజమానులకు జరిమానాలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్, సిబ్బంది, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు. ఆగస్టు 3వ తేదీ నుండి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ అందని రైతులతో ఆగస్టు 3వ తేదీ నుంచే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల వివరాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ రాని రైతులు బీజేపీ టోల్ ఫ్రీ నెంబర్ 8886100097కు కాల్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రైతాంగం నుంచి ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతాంగం కోసం ఒక టోల్ ఫ్రీ చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ కూడా రుణమాఫీ కాని రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ వారికి హెల్ప్ లైన్ నెంబర్ చెప్పడం జరుగుతూ ఉంది. 8881000097 ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రతి రైతులు కూడా దీనికి ఈ యొక్క వాడుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. మరొకసారి హెల్ప్ లైన్ నెంబర్ ని 8881000097 అనే నెంబర్కు మీరు కాల్ చేయవలసిందిగా ఈ రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తిథి పూజన్ కార్యక్రమంలో భాగంగా పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని, తిథి భోజన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పెళ్లిళ్లు, పుట్టినరోజుల సందర్భంగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఆనంద్, కోశాధికారి శశిధర్, సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు ఈరోజు స్వీటు, తర్వాత బనానాసు రోటరీ క్లబ్ నుంచి రజనీష్ కిరాడ్, తర్వాత ఆనంద్ గారు, తర్వాత మన స్థానిక కౌన్సిలర్ మేడం సంగీత మేడం గారు మనకు అందజేయడం జరిగింది. వీరికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూరు గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి పెట్టుబడి సహాయం అందజేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నామమాత్రంగా రుణమాఫీ చేసి కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. మేనిఫెస్టో ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో పూర్తిగా రుణమాఫీ చేయాలని, పెట్టుబడి సాయం సీజన్ల వారీగా రైతులకు అందివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధులు కలిగుట గంగాధర్, జస్సు అనిల్ కుమార్, నాయకులు తదితరులు ఉన్నారు. రైతులందరూ కూడా ఏఈఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క వ్యవసాయ పనులు వదిలిపెట్టి మాకు రుణమాఫీ వచ్చేదో రాలేదో, రాకపోతే కూడా రైతులు చాలా మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఆ యొక్క మనోవేదనకు గురై అనేక రకాలుగా రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని
మీరు ఇచ్చినటువంటి హామీలు బేషరతుగా రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి, పెట్టుబడి సహాయానికి ఎకరానా 7,500 రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. మోర్తోడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రెడ్డి సునీతలను అగౌరవపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో యావత్ మహిళా లోకాన్ని కదిలిస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మోర్తాడ్, కమ్మర్పల్లి మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, రేగుంట దేవేందర్, మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులందరితో తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ స్కీములపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్మూర్ డివిజన్ ఏఎస్పీ శ్రావణ్ మాట్లాడుతూ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పోస్టల్ స్కీమ్లు ఉంటాయని, 500తో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయొచ్చని, అలాగే ఆర్జీలు నెల నెల కట్టవచ్చని, సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల లోపలి ఆడపిల్లలకు నెల నెల డిపాజిట్ చేస్తే వారి పెళ్లిళ్లకు వచ్చేసరికి డబ్బులు ఉపయోగపడతాయని, బ్యాంకు మాదిరిగా డిపాజిట్ చేసే వారి కొరకు కిసాన్ వికాస పత్రము, ఇందిరా వికాస పత్రాలు ఉంటాయని, అతి తక్కువ ధరలో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఖాతాలు ఓపెన్ చేసుకోవచ్చని, బ్యాంకు మాదిరిగా గ్రామంలో మీ ఇంటి దగ్గర నుంచి లావాదేవీలు జరుపుకోవచ్చని అన్నారు. ఆడపిల్లలకు ఇది అద్భుతమైనటువంటి స్కీము మన ప్రధాని గారు ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్లో 1000 రూపాయలు జమ చేస్తే నెల నెల మీరు 15 సంవత్సరాలు జమ చేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత మీరు జమ చేసిన 1,80,000కు గాను 4 లక్షల వడ్డీతో కలిపి మీకు 5,54,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ఇంత మంచి స్కీమ్ని కూడా మీరు ఆల్రెడీ కొంతమంది ఎస్సీ జాబితాలో ఏబీసీడీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు రావడంతో మాదిగ సంఘం సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పోరాటంపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇవ్వటంతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షుడు మైలారం మురళి మరియు గంగాధర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ కోసం తాము పోరాటాలు చేస్తుంటే కోర్టు ఇప్పుడు దానికి అనుకూలంగా తీర్పునిచ్చి అందరికీ న్యాయం చేసిందని అన్నారు. పోరాటం గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాము, దయానంద్, శ్రీనివాస్, రాజేష్, అఖిలేష్, ప్రకాష్, రవితేజ, రాజేశ్వర్, కుల సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో విధులు నిర్వహించి బదిలీలపై వివిధ మండలాలకు వెళ్లినటువంటి సూపరింటెండెంట్ లింగన్నకు, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్కు, పంచాయతీ కార్యదర్శులకు సన్మాన కార్యక్రమాన్ని ఎంపీడీఓ తిరుమల, ఎంపీఓ శ్రీధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మోర్తాడ్ మండల కార్యాలయంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్నటువంటి కార్యదర్శులను సన్మానించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం బదిలీపై వెళ్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్లు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎంతో చక్కగా పనులు నిర్వర్తించామని, ఎంపీడీఓ, ఎంపీఓలు ఎంతో బాగా సహకరించారని, ఇందుకు గాను వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోటి కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది కలిసి వారిని సన్మానించి శాల్వాలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఎంపీఓ మాట్లాడుతూ ఎంతో చక్కగా విధులు నిర్వర్తించారని, ఎక్కడ ఉన్నా కూడా విధులు నిర్వహించి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బ్రహ్మానందం, పంచాయతీ కార్యదర్శులు, మండల కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. దేశంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమిస్తూ హక్కుల సాధనకై పోరాడుదామని జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మహిళలకు పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం ఆర్మూర్ డివిజన్ మహాసభ జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఆగస్టు 2024వ తేదీన పద్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా అరుణ పాల్గొని మాట్లాడుతూ మాతృదేవో భవ అంటూనే మహిళలపై వివక్షత జరుగుతుందని, వివిధ మతాల పేరుతో, కట్టుబాట్ల పేరుతో మహిళలను వంటింటికే పరిమితం చేస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్య భారతావనిలో మహిళలు 2వ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో 33% రిజర్వేషన్ నేటికి అమలుకు నోచుకోకపోవడం విచారకరమని ఆమె అన్నారు.
బేటీ బచావో బేటీ పడావో నరేంద్ర మోడీ నినాదం నీళ్ల మూటగా మారిందని ఆమె తెలిపారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాలికలకు విద్య ఉద్యోగానికి ప్రోత్సహిస్తారని ఆయన అన్నారు. పాలకులు ప్రజలను తరతరాలుగా శ్రమదోపిడీ చేస్తున్న వారికి అండగా ఉండి ప్రజల్ని కర్మ దైవ సిద్ధాంతం పేరుతో పోరాడకుండా కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ మహాసభలు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సూర్య శివాజీ, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు, పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్, పీఓడబ్ల్యూ జిల్లా మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ వాళ్ళని లైంగికంగా వేధిస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మన ఈ 70 ఏళ్ల స్వతంత్రంలో ఆడపిల్లలకి చదువుకునే అవకాశాలు సరిగ్గా కల్పిస్తలేము. ఆ చదువుకునే ప్లేస్లలో బాత్రూమ్లు సరిగ్గా లేక ఎంతోమంది పిల్లలకి దూరం అవుతున్నారు. ఆ పరిస్థితి రాకుండా మనం చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాం. మహిళా మల్లయోధులపై బీజేపీ ఎంపీఏ స్వయంగా లైంగిక వేధింపులు చేస్తే ఆయనకు శిక్ష లేదు. అట్లా ఈ దేశంలో మహిళల మీద అత్యాచారాలకు పాల్పడిన వాళ్లకు ఏదో పేరు మీద క్షమాభిక్ష పేరు మీద లేకుంటే బెయిల్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టేటువంటి స్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మహిళలను పూజించాలని చెప్పి మాటలు చెప్పి మహిళా వ్యతిరేక విధానాల్ని ఇలా మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోడీ కానీ లేకపోతే ఇంకా ఏ ప్రభుత్వం అయినా మహిళలకు వ్యతిరేకంగా చేస్తే వాటి మీద మనం ఖండన చేసి వాళ్ళను ఈ ఎన్నికల్లో ఓడించాలి. మహిళలందరూ కూడా ఐక్యంగా మహిళా సమస్యల పరిష్కారం కోసం ఈ ధరలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పి మహిళా లోకానికి ఎర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే గారు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానపరిచిన విధానం చాలా సిగ్గుసేటు. వెంటనే అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఆడబిడ్డకు జరిగినటువంటి అవమానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని ఎర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 10,000 రూపాయల విలువ గల క్రీడా సామాగ్రిని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ అందజేశారు. మోతే గ్రామ వాస్తవ్యులు మరియు నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అయినటువంటి డొల్ల రాజేశ్వర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలియజేశారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ కుమార్ పాఠశాలకు క్రీడా సామాగ్రి అవసరం ఉన్నదని అడగగానే స్పందించి రాజేశ్వర్ ఈ యొక్క క్రీడా సామాగ్రిని అందజేశారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా మంచిగా రాణించి భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారవ్వాలని, పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడా దుస్తులు అందించినందుకు గాను మాజీ ఎంపీటీసీ డొల్ల రాజేశ్వర్కు పాఠశాల తరపున మరియు విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, రత్నయ్య, నరసింహారావు, శ్రావణశ్రీ, కవిత, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ కుమార్, గ్రామ యువకులు పాల్గొన్నారు. తప్పకుండా ఇస్తానని చెప్పడం జరిగింది. కొన్ని వస్తువులు ప్రజెంట్ అసలే లేవని చెప్పడం జల తీసుకోండి సార్, ఎంతైనా సరే నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది. రాత్రి కూడా కాల్ చేస్తే తీసుకోండి సార్, నేను మన పాఠశాలకు మినిమం వాలీబాల్ పోల్స్ కానీ వాలీబాల్ నెట్లు కొన్ని బాల్స్ అవసరం ఉన్నాయని అడగగానే తీసుకోండి సార్. మరి ఈ విధంగా పెద్ద మనసు చేసి మన పాఠశాలకు వితరణ చేసిన రాజేశ్వరన్న గారికి మన పాఠశాల తరఫున హెచ్ఎంఐ ఉపాధ్యాయులు విద్యార్థుల తరఫున సో మీ యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఉంటే మా పిల్లలు ఇంకా మంచిగా రాణిస్తారని చెప్పేసి భావిస్తున్నాను. సో ఎప్పుడు మాది ఏదైనా రిక్వెస్ట్ ఉంటే మీరు ముందుకు వచ్చి ఈ విధంగా చేస్తే చాలా మాకు కూడా మనస్తృప్తి అనిపిస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న జరిగినటువంటి కౌన్సిలింగ్లో సోషల్ టీచర్ లేకుండేది, సోషల్ సార్ కూడా రావడం జరిగింది. ఇదేంటంటే జాయిన్ అయ్యారు. ఫస్ట్ మన పిల్లలైతే ప్రిపేర్ కావాలి సార్.
మనం టోర్నమెంట్ పెడితే కనీసం ఒక 2-3 ప్రైజులైనా మనం ఉండాలి ముందు స్థాయిలో అని సార్ అంటే మరి ప్రిపేర్ కావడానికి కొన్ని వస్తువులు అవసరం ఉంటాయి సార్. స్పోర్ట్స్ ఐటమ్స్ ఏం లేవు సార్, బాగా ఇబ్బంది ఉన్నది అని అంటే నాతో చేతనైనంత వరకు కొన్ని వస్తువులు ఇప్పుడు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి తీసుకొస్తారని చెప్పిన సార్ తీసుకొచ్చారు. వాటికి అంటే నా చేతనైనంత నేను సహాయం చేసిన. ఇంకా ముందు కూడా ఊరు విషయంలో ఎప్పుడు కానీ నా సహాయ సహకార్యాలు మా ఊరు ప్రజల కొరకు అందరి కొరకు ఉంటాయని తెలియజేస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవస్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతామంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని వారన్నారు. అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని, రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టి బొమ్మల దహనానికి పిలుపునిచ్చామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల్లోకి సమస్యను తీసుకెళ్లి ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగాధర్ రెడ్డి, రేగుల రాములు, మిట్టపల్లి మహిపాల్, పిట్ల సత్యం, నోముల రవీందర్, హనుమంత్ రెడ్డి, శ్యామరావు, డొల్ల రాజేశ్వర్, నితీష్ కుమార్, సౌడ రమేష్, దయాకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాటి మహిళలను కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరం. ఒక ఎమ్మెల్యేలని చూడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మా వేల్పూర్ మండల పార్టీ తరఫున కోరుతున్నాం. ఇట్లాంటి పదజాలాన్ని విరమించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి మళ్ళీ జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా వృత్తిదం చేసి నిన్ను పదవి దిగేదాకా కూడా వెంటాడి మేము వెంబడిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. భీమ్గల్ మండలంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో అర్హులైన రైతులందరికీ వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని డిప్యూటీ ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రవీందర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని, దానిలో భాగంగా రుణమాఫీ చేసినామని చెప్పి మొదటి విడత ₹1,00,000, రెండో విడత ₹1,50,000 ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో జరగలేదని, ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని, వెంటనే అర్హులందరికీ రుణమాఫీ 2 లక్షలు చేయాలని, అలాగే రైతు భరోసా ఇస్తానని ఇవ్వలేదని, కౌలు రైతులకు ₹15,000 ఇవ్వాలని, లేని పక్షంలో భీమ్గల్ భారతీయ జనతా పార్టీ తరపున రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. ఇందులో టౌన్ అధ్యక్షుడు యోగేశ్వర్ నర్సయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు తోట గంగాధర్, నాగార్జున, పార్థసారథి, మధు, కార్తీక్, గంగాధర్, సంధ్యారాజు, డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ జరగలేదు. ఆ రుణమాఫీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ భర్త ఎవరైతే గల్ఫ్ దేశాలలో ఉన్నారో వాళ్ళకు భార్య పేరు మీద నామిని పెట్టి రుణమాఫీ అయితే రుణాలు ఇవ్వడం జరిగింది బ్యాంకర్ల ద్వారా. ఆ రుణాలను మాఫీ చేయలేదు. అలాంటి రైతులు ఎందరో గ్రామాలలో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆ రుణమాఫీ చేసేందుకు సెంటర్లు ఏర్పాటు చేస్తాం, కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పడగడమే తప్పితే ఏ అగ్రికల్చర్ శాఖ వారు కానీ బ్యాంకు ద్వారా వాళ్ళకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. రైతులు గరిగోసలు పడుతున్నారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మంచిది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మాత్రం రైతులు మీ పని చేయడం పక్కా అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ భీమ్గల్ మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలంగా వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యమేలుతున్న తీరును చూస్తే ప్రజలు, మహిళలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. సీఎం హోదాలో ఉండి మహిళలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడబిడ్డలపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నర్సయ్య, లింబాద్రి, ప్రసాద్, నవీన్, బీఆర్ఎస్ నాయకులు సాయి ప్రసన్న కుమార్, రాజేశ్వర్, నరహరి, రవికిషన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీలోనే ప్రజలు చూస్తూ ఉండగా అసెంబ్లీలోనే
మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్. మెండూరం మండలం సావెల్ గ్రామంలో బీసీ సంక్షేమ జాతీయ ఓబీసీ 9వ మహాసభ గోడా పత్రికల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జి నేళ్ల లింగన్న మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు జాతీయ ఓబీసీ 9వ మహాసభ గోడా పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో దేశమంతా బీసీ ఉద్యమాన్ని విస్తరించి ఢిల్లీ కోటపై బహుజన జెండాను ఎగరవేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయని, మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటిని చిందించి దేశ సంపదను సృష్టించే మనం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో త్యాగశేఖర్, బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, వినయ్ సాగర్, కాల అనిల్, గడ్డం నారాయణ, శ్రీను, రవి, గంగాధర్, భూమకొండ అనిల్, రాగపేట ధర్మరాజ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ ప్రెసిడెంట్ శేఖర్ గారు మరియు వివిధ యువకులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మనం 64% ఉన్న బీసీ 54% ఉన్న బీసీలను 25% రిజర్వేషన్ ఉన్నది కాబట్టి పార్టీలకు అతీతంగా మనం అందరం పెద్ద మొత్తంలో పంజాబ్కి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని బీసీలందరికీ నేను ఒక బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నందిపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య దేవాలయాలైన అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అబద్ధపు హామీలు, కుట్ర, కుతంత్రాలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఆటో కార్మికులను, సింగరేణి కర్షకులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళా లోకాన్ని అగౌరవపరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని, రేవంత్ రెడ్డి ఒక చీటర్, బ్లాక్ మెయిలర్, పార్టీలు మార్చి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని మహిళల పట్ల దురుసు వ్యాఖ్యలు చేయటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని నందిపేట మండల అధ్యక్షుడు సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భరత్, మాజీ ఎంపీటీసీ మురళి, మాజీ వార్డు మెంబర్లు సాయిలు, నాని, మైనార్టీ విభాగం అధ్యక్షుడు పాషా, బీఆర్ఎస్ నాయకులు గంగారాం, శ్రీను, దుబాయ్ శ్రీను, సతీష్, సాగర్, వినయ్, రాజశేఖర్, సంతోష్, వినీత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశంలోని అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టులో అంతిమ విజయం ధర్మమే గెలిచిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఎంఆర్పీఎస్ వర్గీకరణ బిల్లుకు ఎలాంటి అడ్డు లేదని ధర్మాసనం తెలపడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలో టపాసులు పేర్చి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల పోరాటంలో ఎంఆర్పీఎస్కు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు ధర్మాసనం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును సగౌరవంగా స్వాగతిస్తున్నామని అన్నారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ లక్ష్య సాధనలో 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థాన మందకృష్ణ మాదిగకి 60 ఏళ్ల వయసులో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టిన చివరి శ్వాస వరకు మాదిగ జాతిని గెలిపించడమే లక్ష్యంగా అనాదిగా నష్టపోయిన మాదిగ జాతిని గెలిపించడానికి 30 ఏళ్లుగా నిర్విరామంగా ఎన్నో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు, అవమానాలతో బరువెక్కిన హృదయంతో బాధతో చీకట్లు కమ్మిన బతుకులు బాగు చేయు బాటసారిగా ఒక్కడిగా నడిచి వందలు, వేలు, లక్షలాదిగా ఉద్యమ కెరటాలను రగిలించిన మందకృష్ణ మాదిగ చేసిన పోరాటానికి మాదిగ జాతి బిడ్డలకు తన చేత్తో గోరుముద్దలు తినిపించే ఫలితం నేడు మాదిగ ఉపకులాల రిజర్వేషన్ ఫలాలను అందుకోనుందని అన్నారు. రాజ్యాధికారం పోతాం, మందకృష్ణ మాదిగ నాయకుల్లో పోతాం. ఇది ఒక కులం ఓడింది, ఒక కులం గెలిచిందని కాదు, ఒక కులం ఓడింది, ఒక కులం గెలిచిందని కాదు, న్యాయం గెలిచిందని చెప్పేసి అందరూ కలిసి రావాలని అనుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ. ఇప్పుడు ఏం చేసిండ్రు అది? ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి ఈ సందర్భంగా మాదిగల కోసం 30 ఏళ్లుగా పోరాటం చేసిన మాదిగల మహాత్ములు మహాజన నేత మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన. ఆర్మూర్ టు మంచిర్యాల్ రహదారి నిర్మాణాల్లో భూమి కోల్పోతున్న రైతులతో ఆర్డీఓ రాజాగౌడ్ సమావేశం. రైతన్న అభిప్రాయాల సేకరణ.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. పోలీస్, రవాణా మరియు ట్రాఫిక్ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్, పలు వాహనాలకు జరిమానాలు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో తపాలా శాఖ పోస్టల్ స్కీములపై అవగాహన సదస్సు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.